లక్షలాది తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ అంటోంది కాంగ్రెస్ సర్కార్. ఏప్రిల్ 14 సోమవారం నుంచి భూభారతి అమల్లోకి వచ్చింది. ROR 2020 స్థానంలో ROR 2025 భూభారతి చట్టం, అలాగే ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అసలేంటి భూభారతి? ధరణిలో లేనిదేంటి, భూభారతిలో ఉన్నదేంటి చూద్దాం. ఫస్ట్, సామాన్యులకు కూడా అర్థమయ్యేలాగా పోర్టల్ ను డిజైన్ చేశారు. సెకండ్, గందరగోళానికి తావు లేకుండా గతంలో ధరణిలో 33 మాడ్యూల్స్ ఉండేవి. రైతులు పోర్టల్ దరఖాస్తు చేసే టైంలో ఒకదాని బదులు మరొక మాడ్యూల్ సెలెక్ట్ చేస్తే రిజెక్ట్ అవ్వడమో లేదంటే సమస్య పరిష్కారం కాకపోవడమో జరిగేది. ఇప్పుడు అలా కాకుండా కొత్త పోర్టల్లో మాడ్యూల్స్ ను 6కు కుదించారు. సో స్పీడ్ పెరుగుతుంది. థర్డ్ వన్, వారసత్వ ఆస్తుల విషయంలో కుటుంబంలో ఒకరికి తెలియకుండా మరొకరి పేరు మీద ఆస్తుల బదిలీ జరగకుండా కుటుంబ సభ్యులందరికీ తెలిసేలాగా నోటీసులు జారీ, విచారణ ప్రక్రియ చేపట్టే వ్యవస్థ కూడా భూభారతిలో అందుబాటులో ఉంటుంది. ఫోర్త్ వన్, ఈ పహాని 11 కాలమ్స్ తో అందుబాటులోకి తెస్తున్నారు. ధరణిలో కేవలం భూ యజమాని పేరుతో మాత్రమే పహాని ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో యజమాని పేరు, భూ ఖాతా, సర్వే నెంబర్, అనుభవదారు లేదా ప్రభుత్వ భూమా, పట్టా భూమా, వారసత్వంగా వచ్చిందా, కొనుగోలు ద్వారా వచ్చిందా, ఇలా అన్ని వివరాలు కూడా డీటెయిల్ గా ఈ పహానీలో ఉంటాయి. ఫిఫ్త్ వన్, నిర్వహణ బాధ్యతలను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ కు అప్పగించారు. సిక్స్త్ వన్, ఎలాంటి ఇబ్బందులు లేకుండా 100 ఏళ్ల పాటు చాలా పకడ్బందీగా ఉండేలాగా ఈ భూభారతి పోర్టల్ ను తీసుకొస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అండ్ సిక్స్త్ వన్, ఈ పోర్టల్ ద్వారా భూమి రికార్డులు, పట్టదారుల వివరాలు, మ్యూటేషన్ సమాచారం, రైతు బంధు అర్హతలు, భూమి ప్రయోజనాల స్థితిగతులు, ఇలా చాలా అంశాలను కూడా జస్ట్ ఒక్క క్లిక్ తో మీ ముందుంటాయి. సెవెంత్ వన్, భద్రతాపరమైన సమస్యలు లేకుండా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి. సో వీటన్నిటికి సంబంధించి కూడా ప్రజలకు ఈజీగా అర్థమయ్యేలాగా కలెక్టర్లు స్వయంగా గ్రామాల్లో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ గా జస్ట్ 3 మండలాల్లో మాత్రమే చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు, అభ్యంతరాలు ఇవన్నీ కూడా పరిశీలించి జూన్ 2 నుంచి పూర్తి స్థాయిలో భూభారతి చట్టం తెలంగాణలో అమల్లోకి వస్తుంది. థ్యాంక్ యూ.